కొందరు నాయకులు పవన్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు. పవన్ పై దుష్ప్రచారం చేస్తూ మీడియాను అడ్డుపెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. తిరుపతి ఘటనలో పవన్ కేవలం ఒక్క ప్రెస్ మీట్ పెట్టినందుకే ఆ మీడియా రాచి రంపాన పెట్టిందని, మరి టీడీపీకి చెందిన ఒక నాయకుడు హైదరాబాద్లో చేసిన అడ్డగోలు విషయాన్ని ఎందుకు బయట పెట్టడం లేదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కావాలనే పవన్ బ్రాండ్ని దెబ్బతీసే విధంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి విషయంలో పవన్ ఏకపక్షంగా విలేకరుల సమావేశం పెడితే మరి టీటీడీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సీఎం చంద్రబాబు చర్చించారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ మీడియా ఇలానే వ్యవహరిస్తే టీడీపీకి మళ్లీ పాత రోజులు వస్తాయని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయితే ఆ మీడియాలో వచ్చిన కథనాలపై కొందరు పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయడానికి వచ్చిన నాయకుడని, పవన్తో పెట్టుకుంటే భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తల్లి తగలేద్దాం, తల్లి తరిమేద్దాం, సమాజాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. ప్రజలు వెర్రివాళ్లు కాదని, జగన్ లాంటి వ్యక్తులకే బుద్ధి చెప్పారని, ఇంకా చంద్రబాబు ఎంత అని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో పవన్ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. వాస్తవంగా చెప్పాలంటే పవన్ లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు. ఇది మేము చెబుతున్న మాట కాదు. నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నాపేది మీకు ఆపగలిగే సత్తా ఉందా? నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా? రండి, కొట్టుకుందాం, రండి, కొట్లాడుకుందాం, రండి, రండి, మీ తల నా తల ఎగిరిపోవాలి, రండి, రెడీ, దానికి సాయి, నాకు భయాలు లేవు. పవన్ పై అసత్య కథనాలు ప్రచారం చేసినా పవన్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గదు. అధికార పార్టీ అండ ఉన్నా ఏమీ చేయలేవు. ఎందుకంటే పవన్ కు ఒక ప్రత్యేక బలం ఉంది. టీడీపీ వైసీపీ నేతలకు ప్రోటోకాల్ కావాలి, కానీ పవన్ కు అధికారం ఉన్నా లేకపోయినా ఏ ప్రోటోకాల్ అవసరం లేదు. పవన్ తుఫాన్ను ఎవరూ ఆపలేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పవన్ ఏ పదవులను ఆశించలేదు. అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులే టీడీపీకి ప్లస్ అవుతున్నాయి. పవన్ లేకపోతే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేవి కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాని ఇంత పెద్ద పెట్టుబడులు ఇప్పుడు పవన్ ఉండటం వల్లనే వచ్చాయని పలువురు పేర్కొంటున్నారు. టీడీపీకి నిజంగా బలం ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేయాలని వైసీపీ నాయకులు కాదు, జన సైనికులే సవాల్ విసురుతున్నారు. వీళ్ళేమంటే అనుకుంటారంటే ఏమ్రా అని ఇట్లా వాళ్ళ బూత్లో ఉంటే తిరిగి మనం భయపడిపోయాం. భయపడే ప్రసక్తి లేదు. తోలు తీస్తాం, మీకు చేస్తాం, భయపడతాం మీకు. పవన్ లేకుండా ఎన్నికలకు వెళితే టీడీపీ ఓటమి ఖాయమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ శాయశక్తులా కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పొత్తుతో ఏర్పాటైంది. అలాంటప్పుడు నిర్ణయం తీసుకునే హక్కు ఒక్కరికే ఉండదు. పవన్ కళ్యాణ్కు కూడా హక్కు ఉంటుంది. అసలు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి అనే మాటే లేదని, పవన్కు ఊరికే ఏదో డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారని కొందరు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది పవన్ను రాజకీయంగా వాడుకుంటున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా పవన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు. ఇప్పుడు నీ మాట ఒక విప్లవ గీతం, నీ అడుగు ఒక తరానికి చిహ్నం, నీ ఆలోచన నది ప్రవాహం, నీ ప్రశ్న రామబాణం. ఇదంతా ప్రజలకు తెలిసిన, ప్రజల మనసు గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్థానం. సాక్షాత్తు ప్రధాని మోదీనే పవన్ను తుఫాన్తో పోల్చారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ పవర్ ఏంటో.
ఇదిలా ఉంటే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకునేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. సరిగ్గా అదే సమయంలో పవన్ ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో నాగబాబుకు లైన్ క్లియర్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా నాగబాబు ఏపీ కేబినెట్లో చేరనున్నారు. మరోపక్క చిరంజీవి కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి లేదా ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలకు అనుగుణంగానే మోదీ పాల్గొంటున్న కార్యక్రమాల్లో చిరంజీవి కూడా ఉంటున్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోదీతో కలిసి చిరంజీవి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి కోటాలో ఇటీవల ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ రాజ్యసభలో అడుగుపెట్టారు. అదేవిధంగా చిరంజీవి కూడా కేంద్రంలోకి అడుగు పెడతారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉన్నత విలువలు ఉన్న చిరంజీవి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని ఇప్పటికే కొందరు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఒక పక్క పవన్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారడం, నాగబాబు ఏపీ కేబినెట్లో చేరనుండడం, చిరంజీవి కూడా బీజేపీలోకి వెళ్తారు అనే ఊహాగానాలు వినిపించడంతో దేశ రాజకీయాల్లో మెగా బ్రదర్స్ కీలకం కానున్నారా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నేను చావడానికి సిద్ధం కానీ తల వంచడానికి సిద్ధం. ఇంకా నేను రాజకీయాల్లోకి వచ్చింది భయపడటానికి, నేను రాజకీయాలకు రాలా. వంగి వంగి దండాలు పట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలా. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? నీలో సాహసం ఉండాలైతే అలాంటి సాహసం